జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పరకామణి టీటీడీలో జరిగిన 120 కోట్ల చిన్న దొంగతనం మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? పరకామణి కేసులో వందలు వేలు కోట్లు లెక్క దొంగతనాల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఇది వాళ్ళ దృష్టిలో చిన్న దొంగతనమే. వందల మీద వేల మీద కోట్ల మీద చేసిన వాళ్ళకి ఇది చిన్నదే కదండి. కానీ అది దొంగతనం అంటే దొంగతనమే కదా, చిన్నదా పెద్దదా అన్నది కాదు. చిన్న దొంగతనం మాట్లాడటం కరెక్టేనంటారు. మరి ఆయన సమర్థించుకుంటాడు. సమర్థించుకోక ఏం చేస్తాడు? వాళ్ళ మనిషి కదా, సమర్థించుకోపోతే ఎట్లాగా? అది మాకు కుదరదు. దొంగ అంటే దొంగే. అది పావలైనా 10 పైసలైనా దొంగ అంటే దొంగే మా లెక్కలో. మేము గుళ్ళు దేవస్థానానికి ఎందుకు వెళ్తున్నాం? మేమేదో పిల్లల భవిష్యత్తు బాగుండాలనో, మా జీవితాలు బాగాలనో, ఆరోగ్యాలు బాగాలనో, ఇంకోటో ఫ్యామిలీ పరంగా దేవుడికి మొక్కుకుంటాం. మొక్కుకొని గుడికి వెళ్ళి మా మొక్కులు దేవుడికి సమర్పించుకుంటాం. వాటిని దొంగతనం చేయడం అసహ్యంగా మా మనోభావాలు దెబ్బతినవా? జగన్మోహన్ రెడ్డి $9 కదా, 72,000 కదా, అది అని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఎన్ని డాలర్లు అనేది కాదండి, అక్కడ దొంగతనం చేశాడా లేదా అన్నది మాకు ముఖ్యం. అంతవరకే. $9, $72, $50 అన్నది కాదు నాకు. దొంగతనం జరిగిందా లేదా, అతను వెనకేసుకొస్తున్నావా లేదా? దొంగ సపోర్ట్ చేయడం బుద్ధి లేకుండా బుద్ధున్నాడు అవడం చేసే పనేనా అది? ఆ జగన్మోహన్ రెడ్డి బుద్ధే ఉంటే ఈ కింద ఉన్న పిల్ల నా కొడుకులందరూ ఎందుకు చేస్తారు దొంగతనాలు? నువ్వు ఉన్నావుగా, నేనేం చేసినా సమర్థించుకోవడానికి, మమ్మల్ని వెనకేసుకోవడానికి. నువ్వు పెద్ద వృక్షం, నీ వెనకాల పిల్ల మొక్కలు మేము బతికేస్తాం. దొంగతనం చేసావు, ఇంకోటి చేసావు అని వాళ్ళు చేస్తున్నారు. దాన్ని నువ్వు మళ్ళీ సమర్థించుకుంటా వస్తున్నావు బుద్ధి జ్ఞానం లేకుండా. అంటే ఇప్పుడు ఆల్రెడీ మేము 14 కోట్లు రికవరీ చేసాం, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? 14 కోట్లు రికవరీ చేశారా? అంటే 1000 కోట్లు దొబ్బేసి 14 కోట్లు రికవరీ చేస్తే సరిపోద్దా? చేసిన దగ్గర చేసి మంచి చేసింది నువ్వు 5 పైసలు చేస్తే 10 రూపాయలు చెప్పుకుంటున్నావు. 10 రూపాయలు చేసింది దాన్ని వెనకేసుకొస్తున్నావు. మంచికి సపోర్ట్ చేయాలి ఎప్పుడు ఎవరైనా సరే. చెడుకు కూడా సపోర్ట్ చేస్తున్నావు నువ్వు. అది మాకు నచ్చట్లేదు అసలు. ముందు ఇప్పుడు దొంగతనం చేసినాడు నువ్వు వెనకేసుకొస్తున్నావు. అనుకుంటా జనాలు ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటారు? ఎందుకని అంటారు? జగన్మోహన్ రెడ్డి ఆయనకి చిప్పు దబ్బిందండి. ఏం మాట్లాడాలో ఆయనకే తెలియదు. ఎందుకంటే 11 సీట్లే కదా ఉన్నది. ప్రతిపక్షంలో కూడా లేడు. ఆయనకు సద్యోగం లేదు, పని పాటు లేదు. తింటున్నాడు, అంతకుముందు దోసుకున్నాయన్ని కూర్చుని ఏం మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు అంతే. జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడు పరకామణి కేసులో చిన్న దొంగతనం దాన్ని ఎంత రాద్ధాంతం చేస్తున్నారు ఏంటి, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి దొంగతనం అనేది చిన్న విషయం అయిపోతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దోచేశాడు. రాష్ట్రాన్ని దోచిన దాంట్లో పర్సంటేజ్ తీసుకుంటే ఆయన చెప్పిన నిజమే, 0.1% కూడా కాదు ఆయన ఇప్పుడు తెలుస్తూ ఉండేది. కాబట్టి అంత దొంగ అన్ని రకాలుగా దోచుకున్నటువంటి అన్ని రంగాల్లోనూ దోచుకున్నాడు, రాష్ట్రాన్ని దోచుకున్నాడు. అసలు ఆయన సీఎంగా కాకముందే వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నప్పుడే దోచుకొని ఇప్పటికీ కేసుల్లో కోట్లు తిరుగుతున్నాడు. కాబట్టి దొంగలకి పోయి దొంగతనం చేసింది చిన్న విషయంగానే అనిపిస్తుంది, అది పెద్ద విషయంగా అనిపిస్తుంది. సార్ ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నా అంటే $9 72,000 ఏంటి అది ఇదని మాట్లాడుతున్నారు. అసలు $9 72,000 అని మాట్లాడటం అసలు ఏంటి? $9 72,000 అనేది కాదు, ఎంత దోచింటే నువ్వు ఈ $9 తేల్చావంటే ఇంకా ఎంత దోచుకొని ఎంత వెనకేసుకున్నారు, ఎంత ఆస్తులు కూడా పెట్టుకున్నారు. ఈ రకంగా టీటీడీ ఆస్తుల్ని, టీటీడీకి సంబంధించినటువంటి ధనాన్ని కూడా దోచుకునేది కూడా ఒక మనిషేనా, ఒక మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులేనా, ఈ సమాజానికి మేలు చేసే వ్యక్తులేనా? ఇలాంటి దైవం సంబంధించిన దాంట్లో కూడా అవినీతిలు చేసిన కాబట్టి దాన్ని కూడా హాస్యాస్పదంగా తీసుకొని చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకునే తత్వం ఉందంటే నీ అణువణువున ఈ యొక్క జీర్ణించుకోపోయిన దోచుకోవడం అనేది అణువులోనూ ఉంది అనే దానికి ఇదే నిదర్శనం అని మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని చాటే విధంగా ఆయన మాటలు ఉన్నాయని నేను చెప్తున్నాను. డబ్బుల్ని ఎలా పోగుపెట్టుకోవచ్చు, ఎలా దాచుకోవచ్చు అనేది దానికి పూర్తిగా నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు. దాని దొంగతనం బయటపడిపోయినట్లే కదా, అది ప్రజలకందరికీ కళ్ళు కనిపిస్తుంది కదా. ఎంత బట్టబయలుగా కనిపించేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఆ వైసీపీ పట్ల ఉండడం, అది మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కూడా ఒక తటను గెలవడం అంటే నిజంగా ప్రజలంతా చాలా బాధపడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళనే మనం గెలిపించాం గతంలో, ఇలాంటి వాళ్ళు ఇంకా ఈ రాష్ట్రంలో ఉండారా, ఇంకా ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంత దోచుకోవాలనుకుంటున్నారు, ఇంకా ఏ విధంగా దీన్ని నాశనం చేయాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని అనే బాధ ప్రజలంతా కనిపిస్తూ ఉంది. ఇది నిజంగా ఇప్పటికైనా వాళ్ళు గుణపాఠం తెచ్చుకొని మారి ఇంకా తప్పు కప్పిపుచ్చుకునే విధంగానే ఇంకా వాళ్ళ క్యారెక్టర్ ఉండేది ఉంది అంటే నిజంగా చాలా బాధాకరం. ఇలాంటి నాయకులు నిజంగా ఇంకా భూస్థాపితం చేసే రోజులు రాబోయే రోజుల్లో ఉంది అనుకో తెలియజేసుకుంటాం. పరకామణి దొంగతనం చిన్నదంటున్నావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు 5 సంవత్సరాలు సీఎం గా చేసావు అంటే నీకు దాంట్లో ఏమి అనుభవం ఉందో నాకైతే తెలియదు. కానీ నీకు హిందూ దేవాలయాల మీద అనుభవం లేదా, లేకపోతే నీకు అంటే నీ ఆలోచన ఇది ఏమన్నా ప్రాబ్లం ఉందా? మన హిందూ దేవస్థానాల మీద ఏమన్నా నీకు ఖర్చుపూర్వకంగా ఏమైనా ఉందా? అంటే నీకు పరకామణి అనేది నీకు అంత సులకనైపోయిందా? నువ్వు వేడిగొండల స్వామిని పట్టుకున్నావు, నీ పతనానికి నువ్వు నాంది
చెప్పగలుగుతున్నావు? $9 75,000 తక్కువ. అసలు దేనికి నువ్వు అసలు అంత చులకనగా చూస్తున్నావు? ముందు వాళ్ళని కాదు, జోరీ చేసిన వాళ్ళు కాదు, ముందు నిన్ను నూగితే మరి ఎందుకు ఆలోచిస్తున్నారో గవర్నమెంట్ మాకైతే తెలియట్లేదు. కానీ సీఎం 5 సంవత్సరాలు ఎలా పరిపాలన చేసావో మాకే సిగ్గుచేటుగా ఉంది. రాష్ట్ర ప్రజలు కూడా ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి అనేది ఛాన్స్ ఇచ్చావా? తెలియకిచ్చాము. ఇక రెండోసారి కానీ జగన్మోహన్ రెడ్డికి ఇస్తే మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్రం భవిష్యత్తు అని నేను చెప్పేసి జనాలందరూ కూడా నీ మొఖాన్ని తుప్పని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఎందుకు రప్పాడీయటానిక జనాన్ని? జనాలు నువ్వు నీ నాయకులు మాట్లాడేది, నువ్వు మాట్లాడేది ప్రతి యువకుడి కానించి వృద్ధుల కానించి అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రజలు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగతనమే కదా, దీన్ని ఎంత రాద్ధాంతం చేస్తారేంటి అది ఇదని మాట్లాడుతారు. దాని మీద మీరేమంటారు? ఆయన చెప్పింది $9 అన్నాడండి. ఇప్పుడు యాక్చువల్ గా డాలర్ కాస్ట్ మాక్సిమం 100 రూపీస్ దాకా ఉంది. $9 ఇంటూ 100 వేసుకున్నా 900 అయింది. ఆయన చెప్పిన లెక్క ఏంటి? 72,000. ఈయనేమో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఆ మాత్రం లెక్క తెలియకుండా మరి మన 2019 నుంచి 24 దాకా ఎలా ముఖ్యమంత్రి చేశాడు? అది చిన్న దొంగతనమా పెద్ద దొంగతనం అంది కదండి. దేవుడి సొమ్ము ఎవరు తీసుకున్నది చాలా తప్పది. అది తర్వాత 74,000 75,000 అలా దేవుడి సొమ్ము మరి పాపంగా తీసుకోవడం కరెక్ట్ కాదు. అది చేయటం వల్ల దేవుణ్ణి విమర్శించడం, ఆ దేవుడి సొమ్ము అలాగా దౌర్జన్యంగా తీసుకోవడం అనేది ప్రతిదీ అవినీతి అండి. ఆ 2019 నుంచి 24 ఉన్నదంతా చీకటి గవర్నమెంట్. ఆ చీకటి గవర్నమెంట్ లో చీకటి వ్యక్తులు, చీకటి పరిపాలన జరిగింది. అది ఏమైనా ఉంటే చట్టబద్ధంగా మీరు శిక్షలు విధించండి అని ఒక మాజీ ముఖ్యమంత్రి కోరాలి. కానీ ఆ కోరకుండా ఇష్టం వచ్చినట్టు ఆ చిన్న దొంగతనమైన చిన్న దొంగ 10 పైసలు తీసుకున్న దొంగతనమే, 1000 రూపాయలు తీసుకున్న దొంగతనాన్ని కాపీ పెట్టే మాజీ ముఖ్యమంత్రి ఈయన కరెక్ట్ గా ఉంటే వీళ్ళ కింద వర్గం కూడా కరెక్ట్ గా దొంగతనం అని అన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసింది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆయనకి ఇది చిన్నగానే ఉంటదండి. 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా, ఆయనకి ఇది అర్థం కావట్లా. దొంగతనం ఎంతదైనా ₹1 దొంగతనమే అండి. అది జరిగిందంటే వీళ్ళకి చుట్టుకుంటది కదా. ఇది ప్రతి ఒక్కళ్ళు దాంట్లో అన్యాయంగా డబ్బులు తిన్నవాళ్ళని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, ఈ బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ, మొత్తం అక్కడ ఉన్న చైర్మన్లు అందరూ ప్రతి ఒక్కరికి తెలిసే జరుగుతుంది మొత్తం అన్ని. జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పరకామని చిన్న దొంగతనం జరిగింది, మీరు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? తిరుమల దేవస్థానం అనేది మన హిందువులకి ఎంతో గొప్పమైన గుడి. అది ఆ దేవస్థానం గురించి మన ఏపీ ఒకటే కాదండి, అన్ని దేశాల్లో గౌరవంగా పూజించుకునే తిరుమల దేవస్థానం. ఎంతో మంది వేల భక్తులు ఆ దేవస్థానానికి ముడుపుల పరంగా గానీ కళ్ళ గానీ మేము భక్తులం గౌరవంగా ఇచ్చుకుంటా ఉంటాం. ఆ నిధులు ఏమంటే అది దేవస్థానం డెవలప్మెంట్లకి ఎక్కడైనా ఉపయోగపడేటట్టుగా ప్రజలకు ఉపయోగపడేది చేయాలి. కానీ దాచుకోండి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఆ రోజు ఆయన ప్రభుత్వంలో జరిగింది ఈ అవినీతి పని. జరిగినప్పుడు దాన్ని ఖండించుకోగా చిన్న పని చిన్నది తప్పు కాదు అనడం చాలా తప్పది. ఆ చేస్తావే తప్పది. దొంగతనం చేసిన దొంగ అనుకోకుండా మంచివాడని ఎలా అంటారు? నీ ప్రభుత్వంలో చేసింది కాబట్టి దాన్ని ఖండించాలని అవసరం నీకుంది. దాన్ని తప్పుని తప్పు $9 ఇవన్నీ కాదండి. పావలా తీసుకున్న తప్పే. అది భక్తులు ఇచ్చిన నిధులయ్యి దేవుడికి సంబంధించిన దాంట్లో దొంగతనం చేస్తాం ఒక తప్పు. చేసింది కాకుండా దాన్ని నువ్వు సమర్థించుకున్న చాలా తప్పు అని చెప్పి తెలియజేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం అంటే 120 కోట్లు సంబంధించిన ఆయన ఆస్తిని 14 కోట్లు టీడీటీకి రాయించుకున్నారంటే మిగతా డబ్బు ఏమైందని అంటారు? జగన్మోహన్ ఉండికి వెళ్ళిందని అనుకుంటారు. మీరు క్రిస్టియన్ మతం తీసుకున్న వ్యక్తులు, బాప్టిజం తీసుకున్న వ్యక్తులు హిందూ మనోభావాలు దెబ్బ చేసే విధానంగా నువ్వు మాట్లాడుతాం. అది తప్పని మేము ఖండిస్తున్నాం. ప్రజల తరపున రేపు పొద్దున బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తాం. తప్పే అండి. ఏ రాష్ట్రంలో జరిగిన ఏ దేశంలో జరిగిన తప్పే. ఆ తప్పుని తప్పని చెప్పకపోగా నువ్వు దాన్ని సమర్థించుకుంటావు జగన్మోహన్ గారు చాలా తప్పని తెలియజేస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో 120 కోట్లు దొంగతనం దాన్ని చిన్న దొంగతనం అని మాట్లాడటంపై మీరేమంటారు? ఒక దొంగని ఇంకో దొంగ సపోర్ట్ చేయడం అంటే చాలా విడ్డూరంగా ఉంది. నీకు ఎన్నో చేసినోడివి, నీకు ఇది చిన్నగానే అనిపిస్తుంది. ఏదైనా సరే వెంకటేశ్వర జోలికి వెళ్తే మీ నాన్నగారు ఏమయ్యాడు? నువ్వు వాళ్ళని దొంగతనం చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నావు. ఆఖరికి నువ్వేమవుతావు కూడా తెలియదు. ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక్క ఛాన్స్ ఇచ్చారు, నీకు అయిపోయింది. ఇంకా నీకు ఇంకో ఛాన్స్ లేదు. పరకామలో $9 72,000 అది ఇదని మాట్లాడుతాను. అసలు నీకు దేవుడి వాల్యూ నీకేమన్నా తెలుసా? నీకు ఊరికో ప్యాలెస్ కట్టుకోవడం తెలుసు నీకు, లేదా బెంగళూరులో వెళ్ళి కూర్చోవడం తెలుసు. నీకు అంత మించి ఏం తెలవదు. 14 కోట్లు ఆల్రెడీ మేము రికవరీ చేసాము అది ఇదని
మాట్లాడుతున్నాడు. నీ బొంద రికవరీ చేసావు, ఇంకా ఎన్ని రికవరీ అయ్యి ప్రూఫ్లు చూపించి మాట్లాడు. అంటే ఇప్పుడు లోక్ అదాలత్లో ఆల్రెడీ కేసులు కొట్టేయటం అసలు కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ కాదు. మీ ఇష్టానుసారం మీరు కొట్టేస్తే ఎలా అయిపోద్ది? అవ్వదు. అది అన్ని అందరికి జనాలందరికీ తెలుసు, పెచ్చోళ్ళు ఏం కాదు. అందుకని నీకు 11 ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. నువ్వు దమ్ము ధైర్యం ఉన్నవాడు అయితే రా, అసెంబ్లీకి రా, నీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పు. నువ్వు ఒక్కసారి వచ్చి ఏదో నామకే వస్తే అని రావడం కాదు. నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడు అసెంబ్లీలో. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను అది అని మాట్లాడుతున్నాడు. పగటి కళ్ళ కనబాకయ్యా, ఎందుకయ్యా పగటి కళ్ళ కంటావు? నువ్వేమని అడిగావు ప్రజల్ని? ఒక్క ఛాన్స్ అన్నావు, ఒక్క ఛాన్సే ఇచ్చారు నీకు, చాలు. ఇంకా నీకు ఆ ఒక్క ఛాన్స్ తో నువ్వేంటో తెలిసిపోయింది ప్రజలకి. నీకు ఇంకా అవకాశం లేదు, నీకు రెస్పెక్ట్ అనేది లేదు. నువ్వు పాదయాత్ర చెయ్యి, మోకాళ్ళ యాత్ర చెయ్యి, నువ్వెన్ని చేసినా వేస్ట్. జనాల్లో నువ్వేంటో తెలిసిపోయింది. నువ్వు జనాలకి చెయ్యాల్సింది పోయి నువ్వు రివెంజ్ తెచ్చుకునే అయ్యావు కానీ పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వు. నువ్వు అంతసేపు నీ వైపు ఆలోచిస్తావు. నువ్వేంటో నీ ఇదేంటో అందరికీ తెలుసు. నువ్వు ముందు పెద్దోళ్ళ సలహాలు తీసుకుని ఎలాగుండాలో అది నేర్చుకో. జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పరకామణి కేసు చిన్న దొంగతనం, దాన్ని ఎంత పెద్ద ఇష్యూ చేస్తున్నారేంటి అదని మాట్లాడటంపై మీ అభిప్రాయం? చిన్న దొంగతనం అనేది వాళ్ళకి దొంగలకు అలవాటు అయిపోయిందండి. ఇది చిన్నదా పెద్దదా, జైలు ఉన్నా కానీ వాళ్ళకి భయం లేదు, దొంగతనం అన్న భయం లేదు. అది దేవుడు సొత్తు ఎలా ముట్టుకో, అసలు దేవుడి దగ్గర ఎంత భయభ్రాంతులతో మనం హ్యాపీగా పోతాము, అదే విధంగా దేవుడి సొత్తు ముట్టుకోవాలంటే కూడా భయం పుడుతుంది మనకు. కానీ ఆ భయం అనేది లేదండి వాళ్ళకి. వాళ్ళు ఎంతసేపు మరొక మతానికి హరుకులైపోయి హిందూ మతాన్ని ఏ విధంగా నాశనం చేయాలంటే ఆ విధంగా నాశనం చేసి, ప్రసాదాల్లో కూడా కల్తీ పెట్టి నాశనం చేసి ఈ గుడి పవిత్రతను నాశనం చేయడానికి వాళ్ళు కంగణం కట్టుకున్నారండి. వాస్తవంగా హిందూ మతాన్ని పూర్తిగా భూస్థాపితం చేయాలనేదే అతని మతం. కాబట్టి అతనికి ఈరోజు పరకామణి గురించి వాల్యూ తెలియదు. వాళ్ళు జైల్లో ఉండే వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే దొంగతనం గురించి అంత కామన్ అనుకుంటారు. వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్. అంటే 120 కోట్ల సంబంధించిన టీటీడీ సొమ్ముని చిన్న దొంగతనం అని మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి అసలు కరెక్టేనండి సార్? వాళ్ళకి 120 కోట్లు కాదండి, వాళ్ళు లక్షల కోట్లు దోపిడీ చేసిన వాళ్ళు. ఇది దేవుడి సొత్త, ప్రజల సొత్త, అది అవసరం లేదు. ప్రజలకి ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పి 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 ఈ స్టేజ్కి వచ్చాడు అతను. ఈ రోజు 151 నుంచి 11 పడిపోవడానికి కూడా కారణం అదే. ఈ రోజు దేవుడు విషయంలో కూడా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రతి ఒక్క పౌరుడు అందరూ చదువుకున్న వాళ్ళే, ఇప్పుడు అందరూ వింటున్నారు. ఇంకా కులానికి మతానికి ఎవరు బద్దులుగా ఉండరు. 100% తప్పు చేసిన వాడిని శిక్షిస్తారు అనేదే మన నిదర్శనంగా జరిగింది. సేమ్ టైము రాగల కాలంలో కూడా ఇతను ఈ విషయం మీద మూల్యం చెల్లించుకోక తప్పదు. సో అతని గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ప్రజలు ఈరోజు పూర్తిగా ఇతను ఏమన్నా పిచ్చి పట్టిందా ఇతనికి అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో జరిగిన దొంగతనాన్ని ఆయన చిన్న దొంగతనం అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? పెద్ద దొంగకి చిన్నదిగానే కనిపిస్తుంది, కానీ తిరుమల అనేది మహాపవిత్రమైన పుణ్యక్షేత్రం. భక్తులు ఎంతో భక్తితో ₹1 వేసిన వాళ్ళ దేవుడి యొక్క మనోభావంతో వేస్తారు, కానీ దాన్ని దొంగిలించడం అనేది చాలా తప్పు. అందులో ఇప్పుడు జరిగిన ఈ పరాగమణి చోరీలో ఎవరో ఆయన రవికుమార్ అని ఒక ఆయన చోరీ చేసినట్టు ఆయన $9 ఏదో తీసాడని ఈయన జగన్ గారు చెప్తున్నారు. $9 అంటే కూడా $810, ఈ రోజు $90 ఉంటే కూడా ఆయన 72,500 కదా పోయింది. దాంట్లో పోయి ఇది ఏమి చిన్న దొంగతనం కదా, ఏం దబ్బా దీన్ని ఎంత పెద్దది చేస్తున్నాడు, ఏంది ఇది అని చాలా తీసి పారేస్తున్నాడు. అసలు ఉండి అంటాడు, గిండి అంటాడు, అదేదో లడ్డు అంటాడు, గిడ్డు అంటాడు. భక్తులు మనోభావాలు తీవ్రంగా దెబ్బతింది. ఇది మంచి పద్ధతి కాదు. ఇంకొక విషయం ఏంటంటే 14 కోట్లు సెటిల్మెంట్ చేసినారు. అంటే 14 కోట్లు సెటిల్మెంట్ చేసినారు. ఆయన దగ్గర ఎంత చోరీ చేసినాడో ఎవరికి తెలుసు. దాంట్లో వేరే ఏదో ఇంకా సెటిల్మెంట్లు వాళ్ళు ఎవరో కొంతమంది నాయకులు చేసుకున్నారని వేరే ఈ భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి తీవ్రంగా విచారించి ఎవరు నిందితున్నారు వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించాలా. అప్పుడే భక్తులంతా కూడా సంతృప్తి చెందుతారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఎందుకు ఎంత రాదంతం చేస్తున్నారు? అది పెద్ద ఇష్యూ కాదు కదా, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. మీ గవర్నమెంట్ లో జరిగింది, మీ గవర్నమెంట్ లో కానీ ఏదైనా బయట పెట్టినారా? ఆ రోజు ప్రభుత్వం మారినాక వాటిని అంతా బయట తీసి విచారించలేక ఇది కుంభకోణాలు బయటపడింది. కానీ ఇంకా ఎన్నో ఉంది, అది ఎప్పుడు బయటపడింది తెలియదు. కానీ ఈయనకు 1,00,000 కోట్ల వరకు దొంగ దోపిడీ చేసినట్టు ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి వ్యక్తికి ఈ 14 కోట్లు అనేది కూడా ఒక చిన్న దొంగతనంగా ఉంటుంది. అసలు లోక్ అదాలత్లో టీటీడీ లాంటి పెద్ద సంస్థల నుంచి ఎట్లా మీరు రాజీ చేస్తారు?
చేస్తారు. మామూలుగా ఇదే మన పంచాయతీ పులివెందుల పంచాయతీ లాంటిది అయితే మీరు రాజీ చేసేయచ్చు. 10,000 ఇచ్చేయండి, 20,000 ఇచ్చేయండి, 50,000 ఇచ్చేయండి. మీరు ఎలా మీరు టీటీడీ లాంటి పెద్ద సంస్థ లోక్ అదాలత్ రాజీ చేస్తారు? ఇంత పెద్ద ఇష్యూని ఎలా రాజీ చేస్తారు? దీని వెనక ఎంత గూటు పుటాని ఉందో బయటకు రావాలి. అప్పుడే ప్రజలకి భక్తులకి సంతృప్తిగా ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి కేసు చిన్న కేసు, దాన్ని ఇంత రాధాంతం చేస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద ఒక భక్తుడిగా మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి హిందూ దేవాలయం మీద భక్తి లేదు. అతను ఒక క్రిస్టియను. $9.72 అంటున్నాడు. అంటే 14 కోట్లు కట్టిన సెటిల్మెంట్ చేశారు. దొంగతనం కేసుకి లోక్ అదాలత్లో వస్తుందా? దానికి చేయడానికి వీళ్ళెవరు? 14 కోట్ల రూపాయలు రాసిచ్చారంటే దీని కింద ఎన్ని వందల కోట్లు జరిగింది? దీని వెనకాల సెటిల్మెంట్ చేసిన వ్యక్తులు ఎవరు? వాళ్ళంతా కూడా నాస్తికులు. హిందూ భక్తుల మీద మనోభావాల మీద ద్వేషం ఉందో దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. అదే వాటికన్ సిటీ లాంటి దేశాలు ఇలాంటి దొంగతనం జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగతనం చెప్తాడా? ఎందుకు చెప్తాడు? అది వాళ్ళకి క్రిస్టియన్ కాబట్టి అది చెప్పడు. ఇతనికి హిందువుల మీద మనోభావాలు దెబ్బతీసేదానికి అతను ఉన్నాడు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగతనమే దీన్ని ఎంత రాధాంతం చేస్తారని మాట్లాడే? ఆయన పెద్ద దొంగ కదా, అది కాబట్టి ఇది కొంచెం చిన్న దొంగతనంగా కనబడుతుంది. ఆయనకు ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు అయితే పెద్ద దొంగ ఉంటుంది. ఈయనకు వచ్చి అది చాలా చిన్నది, రోజువారీ ఖర్చుల కిందకే వస్తుందన్నమాట ఆయనకి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడటం అసలు రాష్ట్రంలో స్వేచ్ఛ లేదు, మాట్లాడేది సరిగ్గా లేదు అది అని మాట్లాడుతున్నాను. దాని మీద మీరేమంటారు? స్వేచ్ఛ లేకపోతే ఎట్లా మాట్లాడుతున్నావు? అబద్ధాలే మాట్లాడుతుంటే నేను వాక్ స్వాతంత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి మాట్లాడుతున్నావు.